జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నిజంగా ఇలాంటి న్యూస్ అయితే ఇంతవరకు మీరు వినుండరు. వెరీ ఇంపార్టెంట్ న్యూస్, అలాగే చాలా స్పెషల్, వెరీ స్పెషల్. అసలు విషయానికి వస్తా, షేక్ హసీనా బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి. ఈమె కొంచెం ఆలోచన పరురాలు, పైగా ఏంటంటే నిజమైన సెక్యులర్ కూడా అనేమా. పైగా ఏంటంటే మన భారతదేశంపై అపారమైన గౌరవం, అభిమానాలు ఉన్న నాయకురాలు ఈవిడ. ఈ షేక్ హసీనా చైనా ట్రాపులో పడకుండా 2 కీలక ప్రాజెక్టులను భారత్కే కట్టబెట్టింది. ఇక అసలు విషయానికి వద్దాం. మొన్న బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల గురించి అందరికి తెలిసే ఉంటుంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినాయి. ఈ అల్లర్ల వెనుక పాకిస్తాను, చైనాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. అయితే ఈ అల్లర్లను ముందుండి నడిపించింది మాత్రం జమాతే ఈ ఇస్లామీ అనే పార్టీ. ఈ జమాతే ఈ ఇస్లామీ అనే పార్టీను 1941వ సంవత్సరంలో స్థాపించారు. అంటే అప్పటికి మన దేశం విడిపోను కూడా విడిపోలా. ఇంకొక విషయం చెప్పాలంటే అసలు మనకు స్వాతంత్రం కూడా రాలా. 1947 కదా మనకు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చింది. అంటే ఈ పార్టీ 1941లో మన దేశంలోనే స్థాపించబడింది. అంటే అప్పుడు మన దేశము పాకిస్తాను, బంగ్లాదేశు, ఇట్లా పాకిస్తాన్ అంతా కూడా ఉమ్మడిగా ఉన్నాయన్నమాట. ఇక అప్పటి నుండి ఈ పార్టీకు హిందువులంటే పరమ ద్వేషం, అసహ్యం, చికాకు. ఎందుకంటే ఈ జమాతే ఈ ఇస్లామీ పార్టీ పచ్చి మత ఛాందస్వాద పార్టీ. అలాగే మత పిచ్చి తప్ప ఈ పార్టీకు ఒక సిద్ధాంతం అంట ఏమీ లేదు. బంగ్లాదేశ్లో తరచుగా హిందువులపై దాడులు చేసేది ఈ పార్టీనే, ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. ఇక భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఈ పార్టీ పాకిస్తాన్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. తర్వాత పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఈ పార్టీ బంగ్లాదేశ్లో స్థిరపడిపోయింది. ఈ పార్టీ బంగ్లాదేశ్లో స్థిరపడిపోయినప్పటికీ పాకిస్తాన్తో సంబంధాలను మాత్రం వదులుకోవాలి. ఇంకా చూడండి వీళ్ళ గుణము, వీళ్ళ బుద్ధి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇంతకంటే ఇంక చెప్పాల్సిన అవసరం లే. ఇక అసలు విషయానికి వద్దాం. మొన్న బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ అల్లర్లో దాదాపు 150 మంది బంగ్లాదేశ్లో చనిపోయినారు. అందుకు కారణం ఈ జమాతే ఈ ఇస్లామీ పార్టీ. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈ జమాతే ఈ ఇస్లామీ పార్టీను దాని స్టూడెంట్ విభాగమైన, అంటే మనము చాలా చాట్ల చూస్తూ ఉంటాం, ఒక రాజకీయ పార్టీ ఉంటే ఖచ్చితంగా దానికి అనుబంధంగా ఒక స్టూడెంట్ ఫెడరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ జమాతే ఈ ఇస్లామీ పార్టీకు దాని స్టూడెంట్ విభాగమైన ఇస్లామీ ఛాత్ర శిబిర్, ఇది దాని స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనమాట. దాన్ని కూడా బ్యాన్ చేస్తా గొప్ప నిర్ణయం తీసుకున్నారు షేక్ హసీనా గారు. ఈ రోజు నుండే ఈ జమాతే ఈ ఇస్లామీ పార్టీ, అలాగే ఇస్లామీ ఛాత్ర షబీర్లపై ఈ నిషేధం అయితే ప్రారంభమవుతుంది. దీంతో భారతీయులకు, ముఖ్యంగా బంగ్లాదేశ్లోని హిందువులకు పెద్ద ఊరటైతే లభించినట్టయింది. నిజంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తీసుకున్న ఈ నిర్ణయానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పక తప్పదు. చాలామందికి తెలియకపోవచ్చు కానీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ హిందువులపై అయితే పాలు పోసినట్టే. అంటే ఇంతకు మించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే విధంగా మన దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, తెలుసో తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, కామెంట్లు పెడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. అరే మోడీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఏం చేస్తున్నాడు, కొంచెం నేను తగ్గించే చెప్తున్నా, వాళ్ళు ఇంకా టూ మచ్గానే మాట్లాడతారు. కానీ ఒక మాట నేను చెప్తున్నా, మొన్న ఉత్తరప్రదేశ్లో మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం, అక్కడ కావడ యాత్ర జరిగే సందర్భంగా హరిద్వార్ నుంచి హిందువులు ఏంటంటే హరిద్వార్ వెళ్ళి అక్కడ గంగా జలాలను తీసుకెళ్ళి వాళ్ళ గ్రామాల్లో ఉన్న దేవాలయాలను శుద్ధి చేసుకుంటారు. ఈ క్రమంలో వాళ్ళు చాలా పరిశుభ్రంగా, చాలా సాత్వికంగా ఆ విధంగా ఉంటారనమాట. అంటే ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా కూడా ఆగి, అంటే వాళ్ళ రోడ్డు మార్గంలో ఎక్కడైనా తినే చోటు కూడా పరిశుభ్రమైన ఆహారం, అలాగే సాత్విక ఆహారం, శాకాహారం తినాలని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా కోరుకుంటారు. అట్లాగేంటంటే అంతకుముందు ఎవరు ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఒక చట్టం ఒకటి తీసుకొచ్చారు. అది ఏమనయ్యా అంటే ఎవరిదైనా షాప్ ఉంటే ఆ షాపుకు సంబంధించిన లైసెన్స్ కానీ వాళ్ళ ఒరిజినల్ నేము, ఆ షాప్ నేము క్యాపిటల్ లెటర్లో పెద్దగా రాసి పెట్టాలని పెట్టారు. అదే విషయాన్ని ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కఠినంగా అమలు చేస్తూ ఉంటే దాని గురించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అయితే ఏంటంటే సుప్రీంకోర్టు మరో పని పాట లేనట్టు కొంచెం కూడా ఆలోచన లేకుండా, కొంచెమైనా కూడా విజ్ఞత అనేది లేకుండా దాని మీద స్టే పెట్టింది. కానీ దాని మీద కూడా మళ్ళీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోరాడింది, అది వేరే విషయము. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్లో కావచ్చు, లేకపోతే పంజాబ్లో కావచ్చు, లేకపోతే కాశ్మీర్లో కావచ్చు, కేరళలో కావచ్చు, ఈ విధంగా చాలా రాష్ట్రాల్లో ఈ దేశీ వ్యతిరేక కార్యకలాపాలు అయితే చాలా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి.
చెప్పాలంటే ప్రభుత్వం కంటే ముందుగా ఈ సుప్రీంకోర్టు చొరవ తీసుకొని సుమోటో కేసుగా తీసుకోవాలి. కానీ అలా జరగడం లేదే. ప్రభుత్వాలే ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే, ఏదైనా చర్యలు తీసుకుంటే దాని మీద సుప్రీంకోర్టు అబ్జెక్షన్ చేస్తాను, దాని మీద స్టేలు పెడుతుంది. ఇంకేం చెప్పాలా? పశ్చిమ బెంగాల్ ఉంది, మమతా బెనర్జీ మీద వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే సుప్రీంకోర్టు ఉంటుందా? అర్ధరాత్రిలో తలుపు కొట్టినా కూడా వాళ్ళు తలుపు తీస్తారు, దాని మీద వెంటనే అర్ధరాత్రి అయినా కూడా స్టే ఆర్డర్స్ ఇస్తారు. కేరళ అయినా అంతే, పంజాబ్ అయినా అంతే, కాశ్మీర్ అంతే, ఏ రాష్ట్రమైనా అంతే. అట్లున్నాయి మన దేశంలో చట్టాలు. నిజంగా మన దేశంలో అంటూ మార్చాల్సి వస్తే ఫస్ట్ మార్చాల్సింది ఈ న్యాయ వ్యవస్థను మార్చాలా. అది మారిస్తే తప్పితే మన దేశానికి అయితే మంచి జరగదు. ఊరికే మనకు తెలియక మాట్లాడుతున్నాం కానీ ఇంకా దీనికంటే మీకు ఇంతకు మించి ఎగ్జాంపుల్ నేను చెప్పలేను. ఇది విషయం. బంగ్లాదేశ్లో ఎలా అయితే జరిగిందో మన భారత్లో కూడా అంతకు మించి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉండదు. కానీ అలా జరగాలంటే ఒకటి జరగాల, ప్రజల్లో ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా. మార్పు వస్తే ఏదైనా సాధ్యమే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి కూడా, తెలుగు ప్రజలకు అందరికీ కూడా అందేటట్లు మన మిత్రులకు అలాగే వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఖచ్చితంగా మీరందరూ షేర్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ అందించేది ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ న్యూసే కాబట్టి ఈ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీరు పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, మా సహకరించండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.